త్రిమత ఏకైక గురువు, ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద స్వామివారి పాద పద్మములకు నమస్కరిస్తూ, మా పేరు జయలక్ష్మి, మా ఊరు గోరంట్ల, ఉంట్లవారిపల్లి కమిటీ, సత్యసాయి జిల్లా. శ్రీ 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 వేమన యోగీశ్వరుల వారి జయంతి సందర్భంగా మాకు ఇచ్చిన పద్యము నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథంలోనిది. 57వ పద్యము. ఆకాశంబు మీద నాడు దొమ్మరి పాప, చూపులొకటి కాని సుఖము లేదు, ఆకాశమను వీధి హంసను చూడరా, విశ్వదాభిరామ వినురా వేమ. భావము: మన శరీరములో శిరోభాగమందు కంటికి కనిపించని స్థలములో ఆత్మ నివాసమై ఉన్నది. ఆత్మను దొమ్మరి పాపగా ఈ పద్యమందు పోల్చారు. పై స్థానమందున్నది కావున దొమ్మరి వాళ్ళు ఆకాశంలో ఆడువారు కావున ఆత్మను దొమ్మరి పాపగా పోల్చడమైనది. ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి మా నమస్కారాలు.